టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు నటిస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్న విషయం మనందరికీ తెలిసిందే. వరుసగా సినిమాలతో క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతూ ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇక సినిమా విడుదల కాకముందే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకెళ్ళిపోతూ ఉన్నారు. ఇది ఇలా ఉంటే చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న సినిమా విశ్వాంబర. ఇక ఈ యొక్క సినిమాకు వశిష్ఠ మల్లెడి దర్శకత్వం వహిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అనుకున్నట్టుగానే జరిగి ఉంటే ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి పండుగకు విడుదలై ఉండేది. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ యొక్క సినిమా విడుదల తేదీని వాయిదా వేసిన విషయం తెలిసిందే. కాగా సోఫియో ఫ్యాంటసీ జోనర్లో రూపుదిద్దుకుంటున్న ఈ యొక్క చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తూ ఉన్నారు. ఇక యొక్క చిత్రంపై అభిమానుల్లో భారీగానే అంచనాలు ఉన్నాయి. కాగా హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ఈ యొక్క చిత్రం నుంచి తొలి పాటను విడుదల చేశారు మేకర్స్. రామ రామ అంటూ ఈ యొక్క పాట సాగుతూ ఉంది. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి స్వరపరిచారు. ఇక హనుమాన్ జయంతి సందర్భంగా రామరామ అనే పాటను విడుదల చేసింది చిత్రబృందం. కాగా శంకర్ మహాదేవ్ ఆలపించిన ఈ యొక్క పాటకు శోభితా మాస్టర్, లలిత మాస్టర్స్ కొరియోగ్రఫీ అందించారు. హనుమంతుని మహిమానిత్యం, రామునిపై భక్తి గురించి వివరించిన ఈ యొక్క పాట అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ యొక్క పాట సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉంది. ఇక ఈ యొక్క వీడియోకు ప్రస్తుతం ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభిస్తూ ఉంది. ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క సాంగ్ మాత్రం సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ 1లో దూసుకెళ్ళిపోతూ ఉంది. ఇక విడుదల చేసిన 24 గంటల్లోనే 20 మిలియన్ ప్లస్ వ్యూస్ను సొంతం చేసుకొని సరికొత్త రికార్డును అయితే నెలకొల్పింది ఈ యొక్క సాంగ్. ఇక లైక్స్ పరంగా కూడా ఈ యొక్క సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేసిందనే చెప్పాలి. ఇక ఇది కాకపోతే ఈ యొక్క చిత్రంలో త్రిషతో పాటు కునాల్ కపూర్, అషికా రంగనాథ్, మృణాల్ ఠాగూర్, జాన్వీ కపూర్ మొత్తం 5 హీరోయిన్లు నటిస్తూ ఉన్నారు. ఇక త్వరలోనే ఈ యొక్క సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క సాంగ్ 24 గంటల్లోనే 20 మిలియన్ ప్లస్ వ్యూస్ సొంతం చేసుకొని సరికొత్త రికార్డునైతే టాలీవుడ్ ఇండస్ట్రీలో నెలకొల్పిందనే చెప్పాలి. ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెట్టింట్లో వైరల్ అవుతూ ఉంది.